స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామముకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, గడిచిన సంవత్సరం అంతా మీరు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ ఉదయకాలంలో సజీవులుగా మిమ్మల్ని స్తుతించటకును ధ్యానించటకును మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరంలో మా యొక్క జీవితాలను నూతనముగా మార్చుకొని మీ కొరకు జీవించగలిగేటువంటి మనసు మాకు దయచేయండి. పాతవి గతించిన క్రొత్తవాయను అని మీ లేఖనం సెలవిచ్చినట్లుగా మా పాత జీవితాలను మేము వదిలిపెట్టి నూతనముగా మీ కొరకు జీవించగలిగే మనసు హృదయాలు మాకు దయచేయండి తండ్రి. ఉదయకాలంలో మా తండ్రి మీ పాదశంలో చేరిన ప్రతి బిడ్డను మా తండ్రి మీరు ఆశీర్వదించి అభిషేకించండి. నూతన సంవత్సరంలో వేకోజామున లేచి మా తండ్రి మీ యొక్క సన్నిధిలో ఈ విధంగా గడపడం మీ యొక్క కృప మా తండ్రి. కనుక మా తండ్రి ఈ యొక్క ఉదయకాలపు కూడికను మీరు ఆశీర్వదించండి. ఈ దినాన్ని మేము ప్రార్థనతో ప్రారంభించుతుండగా ఈ దినమంతా ఎంతో ఉత్సాహము ఆనందము మాకు కలిగి మీ నామము స్తుతించడానికి మమ్మల్ని ధ్యానించడానికి మీ గురించి అనేకులకు మేము చెప్పుకోవడానికి తగినటువంటి జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. ఇప్పటికి ద్వారా మీరు మాతో మాట్లాడి ఆత్మ సంబంధంగా మా యొక్క లోటు ఏమిటో మా బలహీనత ఏమిటో మాకు గుర్తింపు చేయవలసిందిగా వేడుకుంటున్నాం. మీరే మాట్లాడి మీరే మమ్మల్ని హెచ్చరించవలసిందిగా వేడుకుంటూ ఈ మాటల్ని మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క కూడికలో ఈ రోజున మనము ధ్యానిస్తున్నటువంటి అంశము యేసుక్రీస్తు భూమి మీదకు ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించేద్దాం. మన యొక్క అంశం యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు. గడిచిన వారమే మనము ఈ క్రిస్మస్ అనేటువంటి క్రీస్తు యొక్క జన్మల గురించి మనము తెలుసుకున్నాం. ఆ వారం అంతా కూడా మనము ఆయన గురించి ఈవెన్ ఆ వారమే కాదు, ఈ యొక్క డిసెంబర్ మాసం అంతా కూడా ఆ యేసు యొక్క పుట్టుకను గురించి ఆయా సందర్భాల్లో దైవ సేవకులు ఆయన గురించి ఆయన యొక్క జన్మల గురించి బోధులు ప్రపంచమంతా కూడా బోధింపబడుతున్నాయి. మనం కూడా అనేక మంది దైవ సేవకుల ద్వారా మాటలు వింటున్నాం. యేసుక్రీస్తు యొక్క జన్మాన్ని గురించి కూడా ఆయన యొక్క పుట్టినరోజు బర్త్డేని ఎంతో ఘనంగా గడిచిన వారంలో మరి క్రైస్తవులు అనబడే వారందరూ కూడా ఆచరించి ఉంటున్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనము క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మనము ఒకవేళ మనము విషయాన్ని మనము ఆలోచన లేకుండా మనం జీవితాలను గడిపినట్లయితే ఆ యొక్క జీవితం నిష్ప్రయోజనమని మనం గుర్తించాలి. వాస్తవానికి గ్రంథం ఏం చెప్తుంది, అసలు యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఆత్మ సంబంధులు మరి గ్రహించవలసిందిగా ఈ ఉదయకాలంలో మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. వాస్తవానికి యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనే విషయాలు చాలా మంది కూడా తెలియదు. క్రైస్తవులు అనబడేవారు జస్ట్ ఆయన యొక్క జన్మను గురించి మరియమ్మ గర్భంలో ఉండి ఆయన పుట్టాడు అనేటువంటి విధంగా ఆలోచన చేయగలిగే వారు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ చాలా మంది బైబిల్ గ్రంథాన్ని చదవనట్టు వారు ఎంతో మంది ఉన్నారు. 100% గ్రంథాన్ని చదవనట్టు వారు ఉంటున్నారు. కేవలం వినేవారు మాత్రమే. అయితే వినటం వలన విశ్వాసం కలుగును అని దైవ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తుని గురించి మనం వినాలి. విన్నప్పుడు విశ్వాసం అనేది కలుగుతుంది. ఒక పాపి అయిన మానవుడు రక్షింపబడాలంటే బైబిల్ గ్రంథం చక్కగా తెలియజేస్తుంది. రక్షణ అవసరం అంటే అందులో 5 కార్యక్రమాలు చేయాలని గ్రంథము మనకు తేటగా తెలియజేస్తుంది.
మొట్టమొదటి వినుట, వినుట వలన విశ్వాసం అనేది కలుగుతుంది. కనుక ఆ యొక్క వినుట మార్కు 10:17 చెప్తున్నాడు. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వినుట అంటే యేసు క్రీస్తుని గురించి వినాలి, ఆయన గురించి సువార్తను మనం వినాలి. యేసు క్రీస్తు భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది శరీరధారిగా అనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నట్లయితే ఆయన మీద విశ్వాసం ఎంత కలుగుతుంది. కనుక వినుట వలన విశ్వాసం కలుగును. ఆ విశ్వాసం యేసుక్రీస్తుని గురించిన మాటలు, ఆయనకు సువార్త, ఆయనకు పుట్టుకను గురించి, ఆయనకు జీవితాన్ని గురించి, ఆయన యొక్క మరణము, సమాధి, పునరుత్థానం గురించి మనము తెలుసుకోవాలి. యేసుక్రీస్తు రావాల్సిన విషయం ఏమిటంటే, అవసరం ఏమిటంటే ఈ విషయాలు క్షుణ్ణంగా సువార్తలో ప్రకటింపబడి ఉంటాయి. కనుక యేసుక్రీస్తు రాక పూర్వం ఏమైంటున్నాడు, ఎక్కడున్నాడు అనేటువంటి విషయాల్ని మనం ఆలోచన చేసినట్లయితే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదివినట్లయితే అందులో చక్కగా ఆయన ఎవరు, ఆయన ఏమైంటున్నాడు ఆయన తెలియజేసి ఉంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. కనుక ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉంటేనే చెప్పంటుంది. కాబట్టి యేసు ప్రభు ఇక్కడ వాక్యానిగా పోల్చుకుంటూ చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు స్వయంగా, నేను ఎక్కడున్నానంటే ప్రారంభం నుండే ఉన్నవాడిని, శరీరధారిగా రాకముందు నేను దేవుని దగ్గర ఉన్నవాడిని. వాక్యంగా పోల్చున్నాడు. వాక్యం ఉండెను, వాక్యం అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఆది నుండే ఉన్నాడు, సృష్టి ప్రారంభము కాకముందే ఉన్నవాడు. వాస్తవానికి సృష్టి ప్రారంభించక ముందుగా కొన్ని మాటలు ఆదికాండం 1వ అధ్యాయం చదువుకున్నట్లయితే అక్కడ చాలా క్లియర్ గా ఉంది. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఏకమై ఈ సృష్టి అంతటిని కూడా సృష్టించినట్లుగా లేఖనం మనకు తేటగా తెలియజేస్తుంది. కనుక ఆదియందు వాక్యంగా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ తర్వాత 2వ వచనం చూసినట్టే ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా రాక పూర్వము ఆయన పరలోకంలో తండ్రి దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. మనం ఏమైతే మనము ఈ రోజున మనం చూస్తున్నామో, అనుభవిస్తున్నామో ఆ సమస్తము ఆయన మూలముగా కలిగినని చెప్పి తెలియజేస్తుంది. 3వ వచనంలో చక్కగా చెప్తున్నాడు, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. కనుక ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. సృష్టి యావత్తు కూడా ఆయన ద్వారా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. 4వ వచనం చూస్తే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. కనుక ఆ జీవము మనుషులకు వెలుగైనది. 5వ వచనంలో ఇంకా క్లియర్ చెప్తున్నాడు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఈ చీకటి సంబంధుల మధ్య ఆయన సంచరిస్తున్నప్పుడు కూడా ఆ చీకటి సంబంధులు ఆయన్ని గుర్తెరగలేదు. మెస్సియా వస్తాడు అని ఎదురు చూస్తున్నారు కానీ ఆ యొక్క యూదా జనాలు. అయితే ఆయన వచ్చాడు, వారి మధ్యలో సంచరిస్తున్నాడు, అయినప్పుడు కూడా ఆయన గుర్తుపట్టలే. ఆయన గుర్తించక ఆయన సెలవు చేసి చంపినట్లుగా లేఖనాలన్నీ కూడా మనకు క్లియర్ గా తెలియజేస్తున్నాయి. కాబట్టి భూమి మీదకి రావడానికి కారణం ఏమిటంటే యేసు ప్రభు ఆయన దేవుని స్వరూపముగా ఉన్నప్పుడు కూడా ఆ స్వరూపాన్ని వదిలిపెట్టి దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క మహాభాగ్యాన్ని వదిలి భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే నిన్ను నన్ను రక్షించడానికి, ఆ చీకటి నుండి వెలుగులోకి నడిపించడానికి. కనుక ఈ సమయంలో మనము ఆయన గురించి ఆలోచన చేసినట్లయితే భూమి మీదకి ఆయన రావడానికి కారణం శరీరధారిగా కొన్ని లేఖనాలు మనం ఆలోచించేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 11 వచనాల వరకు చదివినట్లయితే ఆయన గురించి చక్కగా అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క పత్రికలో, ఫిలిప్పీ పత్రికలో చక్కగా రాసిపెట్టారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు ఆయన ఎంతగా ఆయన రాశారంటే పౌలు గారు చాలా క్లియర్ గా ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే వ్యక్తినిగా చేసుకొనెను.
కాబట్టి ఆయన అంత ఉన్నతమైన స్థితి నుండి ఆ భాగ్యాన్ని వదిలిపెట్టుకుని, దేవునితో సమానంగా ఉండేటువంటి ఆ యొక్క భాగ్యాన్ని వదిలిపెట్టుకుని తనకు తానే వ్యక్తినిగా చేసుకున్నాడు. తర్వాత ఏడో వచనంలో మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే వ్యక్తునిగా చేసుకునేను. ఏమీ లేనివాడిగా, దిగంబరిగా ఆయన ఏమీ లేనివాడిగా వ్యక్తినిగా చేసుకున్నాడు. అంటే ఎంతవరకు ఆయన తగ్గించుకుని ఈ భూమికి రావాల్సి వచ్చిందో మానవులందరూ కూడా తెలియచేయడానికి ఈ లేఖనాలు ఈ విధంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తానే తగ్గించుకునేను. ఈ భూమి మీద జీవించిన దినాలలో ఆయన యొక్క దీనత్వము, ఆయన యొక్క తగ్గింపు, ఆయన యొక్క వినయత, విధేయత ఇవన్నీ కూడా చూసినట్టయితే ఏ విషయంలో కూడా క్రీస్తును పోలి మానవుడు నడుచుకున్న వాడు ఎవడు లేడు. అంత దీనత్వాన్ని చూపించాడు. తండ్రి యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా ఆయన పాటించాడు. ఎందుకనగా భూమి మీదకి శరీరధారిగా ప్రభువైన యేసుక్రీస్తును తండ్రి దేవుడు పంపించాడు. ఏ ఉద్దేశంతో పంపించాడో, ఎందుకోసం పంపించాడో అవన్నీ కూడా మనసులో ఉంచుకొని ఆయన తన యొక్క జీవితాన్ని మానవులకు మాదిరిగా ఉండడానికి ఆయన కనపరిచాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా భూమికి రావడానికి కారణము ఇక్కడ క్లియర్ గా లేఖనాలు తెలియజేస్తున్నాయి. కేవలం మనం బోధన వింటుంటాం. మనుషులు రకరకాలుగా ఆయన గురించి వర్ణిస్తారు, బోధిస్తారు. అనేకమైన బోధనలు మనం వింటుంటాం. ఎన్ని బోధనలు మనం విన్నప్పటికీ కూడా మరి లేఖనాలు ఆయన గురించి చక్కగా తెలియజేస్తున్నాయి. లేఖనాలు మనం చదివినట్లయితే ఆయన అసలు మనసు ఏమిటో, ఆయన యొక్క ఉద్దేశాలు ఏమిటో, ఆయన యొక్క కోరికలు ఏమిటో మనము గ్రహించుకోగలం. మరి ఇంకా ముందుకు వెళ్ళినట్టు 9 వచనాలలో అందుచేత పరలోకమందున వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమును వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామముల కంటే ఆయనకు ప్రతి నామములకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాబట్టి యేసుక్రీస్తును భూమి మీదకి పంపినప్పుడు మరి భూమి మీద రకరకాల మానవులు రకరకాల తంత్రాలతో కలిగి ఉంటున్నారు. వారందరినీ మాత్రం ఆయన రక్షించుకోవడానికి భూమి మీదకి రావడానికి వచ్చిన కారణమైంది. కనుక ఈ విషయంలో ఆయన్ను హెచ్చించాడు దేవుడు భూమి మీద. ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగాలి. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తును మరి నమ్మాలనే ఉద్దేశంతోనే ఆయన భూమి మీదకి రావాల్సి పంపాడు. కనుక ఈశ్వరుడు మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తును ఆ రోజుల్లో చాలా మంది ఆయన్ను దేవుడని, దేవుని కుమారుడని, పరలోకం నుంచి వచ్చాడని చూసి నమ్మలేదు, విశ్వసించలేదు. అందుకని మానవుడికి విశ్వాసం కలగాలంటే ఆయన కొన్ని అద్భుత కార్యాలు చేయవలసి వచ్చింది. కనుక యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన 33.5 సంవత్సరం భూమి మీద మానవుడిగా జీవించినట్లుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే 3.5 సంవత్సరమే ఆయన మనుషుల్లో, సమాజాల్లో కనిపిస్తూ పరలోక రాజ్యాన్ని గురించి వర్తమానాన్ని తెలియజేస్తూ అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ మనుషులకు చాలా దగ్గరయ్యాడు, అందరికీ గుర్తింపడ్డాడు. కనుక ఈ సమయంలో ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు భూమికి ఎందుకు వచ్చాడంటే నశించిన వారిని రక్షించడానికి, వెతికి రక్షించడానికి ఆయన లోకంలోకి వచ్చాడు. మెస్సియా వస్తాడు అని ఎదురు చూస్తున్నారు ఆ రోజుల్లో. అప్పుడు రాజు వస్తాడని, భౌతికమైన రాజుల గురించి ఎదురు చూశాడు. కానీ ఈయన ఆత్మ సంబంధమైన రాజు, ఆత్మ సంబంధమైన రాజ్యం ఏంటి, ఆ రాజ్యం వెళ్ళడానికి ఆయన వచ్చాడు. కనుక ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క గుర్తింపు వారిలో లేనందువల్ల ఆయన్ను అనేక విధాలుగా హింసించట్లు మనం చూడగలం. ఆ వెలుగు లోకంలోకి వచ్చింది, వారి ముందు సంచరిస్తుంది, అయితే వాళ్ళు గుర్తించలేకపోయారు.
యోహాను రాసిన చోట 3వ అధ్యాయము 16 నుండి 21 చదువుకున్నట్లయితే, దేవుడు లోకం ఎంతగానో ప్రేమించినట్లుగా ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముతో ప్రతివాడును రక్షింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. యేసు ప్రభువును ఆ యొక్క వెలుగును ఎవరైతే గుర్తిస్తారో అలాంటి వారు నశించక నిత్య జీవం పొందడానికి ఆయన మానవులకి అర్పించాడు, అనుగ్రహించాడు, పంపాడు. కాబట్టి ఎందరైతే ఆయన గుర్తెరిగారో ఆ రోజుల్లో చాలా మంది కూడా ప్రభు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. ఆయన మాట్లాడే విశ్వాసం ఉంచాడు. అందువల్లే ఆయన అందరికీ శత్రువు అయ్యాడు. కనుక ఈ సమయంలో మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఒకప్పుడు నీవు నేను ఏ స్థితిలో ఉన్నాము అనేటువంటి విషయాల్ని మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ పౌలు గారు చక్కగా రాశారు. ఒకప్పుడు మనము పాపములు చేస్తూ చచ్చిన వారు, అంటే ఆత్మ సంబంధించిన చచ్చిన వారుగా ఉన్నప్పుడు మనం బ్రతికించడానికైనా భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఆయనకు స్వార్థను విన్నారో మానవులు చాలా వరకు రక్షింపబడినట్లుగా ఉంది. తర్వాత ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ పని కొనసాగించడానికి ఆయన 12 మంది శిష్యులు ఎన్నుకున్నారు. ఆ శిష్యులు కొనసాగించారు. ఇవన్నీ కూడా మనం గ్రంథం చదువుకుంటే క్లియర్ గా మనకు అర్థమవుతుంది. చాలా వరకు మనము యేసుక్రీస్తుని సంపూర్ణంగా తెలుసుకోలేదు. కారణం ఏమిటంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవడం లేదు. చక్కగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క గ్రంథాన్ని మనకి ఇచ్చాడు, మన రక్షణ గురించి తెలుసుకోవడానికి. అనుదినము మనం ఆ యొక్క రక్షణలో నడవడానికి వాక్యం అనే పాలన మనం అపేక్షించాలి. ఈ యొక్క శరీరం, భౌతికమైన శరీరము నిరంతరము జీవించి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాగైనా మనం ఆహారం తీసుకుంటామో, ఎలాగైనా జాగ్రత్త తీసుకుంటామో ఈ యొక్క ప్రాణం కాపాడుకోవడానికి, అలాగే ఆత్మ సంబంధం కూడా మనం జీవించాలంటే ఆత్మీయ ఆహారం మనకు అవసరం, వాక్యం అనే పాలు మనకు అవసరం. అందుకని పౌలు గారు పత్రికల్లో 13 పత్రికలు రాశాడు. ఆ 13 పత్రికలు క్రైస్తవులకు రాశారు. ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందారో, యేసుక్రీస్తును తన సొంత రక్షకుడుగా అంగీకరించారో అలాంటి వారందరూ కూడా ఆత్మ సంబంధం ఎదగాలంటే వాక్యం అనే పాలను మనం అపేక్షించాలి. ఆ యొక్క పాలు అపేక్ష అంటే ప్రతిరోజు మనము వాక్యాన్ని చదివి ధ్యానిస్తుంటే రోజు రోజుకి మనం ఆత్మీయంగా ఎదుగుతాం, బలపడతాం, విశ్వాసంలో స్థిరపడతాం. సాతానుడు ఎలాంటి శోధనలు ఏ విధంగా శోధించినప్పుడు కూడా మన యొక్క రక్షణ మనం కోల్పోం. కనుక సాతానుడు గర్జించు సింహం వలె ఎవరు మృంగుదనని వాడు ప్రతి నిత్యము వాడు వెతుకుతూ ఉన్నాడు. ఆ యొక్క వెతుకుతూ ఉన్నప్పుడు వారి ఊళ్ళో పడేది ఎవరంటే అవిశ్వాసులు, విశ్వాసములో బలహీనంగా ఉన్నవారు. అలాంటి వారినే వాడు వెతుకుతున్నాడు. అలాంటి వారే వాడికి దొరికిపోతున్నారు. అలాంటి వారే విశ్వాసం తొలగిపోయి లోకాన్ని తిరిగి ఆశించి ప్రేమించి చచ్చిపోతున్నారు. కనుక మనం అలాంటి స్థితిలో ఉన్నామా అనేటువంటి విషయాలను మనము పరీక్షించుకోవాలి. ఈ సమయంలో మనం ఆలోచన చేయాలి, నేను క్రీస్తులోనికి వచ్చి ఎంతకాలం అయింది, నేను క్రీస్తులో జన్మించి ఎన్ని సంవత్సరాలు అయింది. కొందరు అనుకుంటుంటారు, మా క్రైస్తవ కుటుంబం, మేము పుట్టినప్పుడు క్రైస్తవులమే, మా తాత ముత్తాతలకు క్రైస్తవులే, మాది క్రైస్తవ కుటుంబాన్ని మనం చెప్పుకుంటాం. వాస్తవానికి మంచిదే చెప్పుకోవడం. అయితే క్రైస్తవుడిని ఎలా పిలువబడతాడంటే, ఎలా గుర్తింపబడతాడంటే గ్రంథం తెలియచేస్తుంది. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఎవరైతే రక్షింపబడతారో, ఎవరైతే తన యొక్క రక్తంలో కడగబడతారో, అనగా నీటి బాప్తిసం ద్వారా అతను క్రైస్తవుడుగా గుర్తింపబడతాడు. దేవుని యొక్క రాజ్యంలో ఒక వారసుడుగా గుర్తింపబడతాడు. కనుక మనం క్రైస్తవుడు అని గుర్తింపబడాలంటే ఆ యొక్క క్రియ జరిగించాలి. యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తంలో మనం కడగబడాలి. ఆ నీటి బాప్తిసం ద్వారా మనము క్రైస్తవులుగా గుర్తింపబడతాం. క్రైస్తవుడిని తల్లిదండ్రులు క్రైస్తవున్నప్పుడు కూడా, నువ్వు క్రైస్తవ గృహంలో నువ్వు ఉన్నప్పుడు కూడా ఆ క్రియనే జరిగినట్టు ప్రభువుని యేసుక్రీస్తుని నీ యొక్క సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించకపోయినట్లయితే నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు ఒక అన్యుడితో సమానమే. కనుక ఈ సమయం మనం గుర్తించాలి, ప్రభువుని యేసుక్రీస్తును ఆయనకు జన్మదినాన్ని సంతోషంగా ఆచరించాం, మంచిదే. అయితే ఆయనకు వెలుపులో ఉండి నువ్వు ఎన్ని చేసినప్పుడు కూడా నీ యొక్క రక్షణ నువ్వు పొందలేవు.
కనుక ఒక యవనస్తుడు యేసు ప్రభువుల దినాల్లో పరిగెత్తుకుంటూ ఆయన పాదాల దగ్గర పడి, బోధకుడా, నిత్య జీవము పొందాలంటే నేనేం చేయాలి, నాకు నిత్య జీవం కావాలి అన్నప్పుడు ఆయన చాలా సంతోషించాడు. యవనస్తుడు ఇంత ఆసక్తి కలిగి ఉన్నాడని. ఆ యొక్క ఆసక్తిని ఆయన కనపరిచినప్పుడు మరలా ఆయన అడిగాడు. ధర్మశాస్త్రంలో ఉన్న విషయాల్ని, పాత నిబంధన విషయాల్ని ఆయన జ్ఞాపకం చేశాడు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, 10 ఆజ్ఞల గురించి జ్ఞాపకం చేశాడు. అప్పుడు యవనస్తుడు ఆచరించాడు. ఈ బాల్యం నుండి నేను అభ్యసిస్తున్నాను, ఇవన్నీ కూడా తెలుసు, ఇవన్నీ కూడా నేను ఆచరిస్తున్నానని చెప్పాడు. అప్పుడు మరలా ఆయన నీకు ఒకటి కొద్దుగా ఉంది, ఈ విషయం మనకు తెలిసిన విషయమే. ఆ కొద్దుగా ఏమిటో తెలియజేశాడు. నువ్వు చాలా శ్రీమంతుడివి, ధనవంతుడివి అని తెలుసుకుని ఆయన నీకు కలిగిన ఉన్నదంతా, నీ యొక్క ఆస్తి అంతా కూడా అన్ని బీదరికి ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నీకు నిత్య జీవం కావాలంటున్నావు కదా, నిత్య జీవం కావాలంటే నన్ను ఫాలో చేయి, లోకాన్ని వదిలిపెట్టి నీ సమస్తాన్ని అన్ని బీదరికి ఇచ్చేసి నన్ను అనుసరించు అన్నాడు. ఆ యవనస్తుడు చాలా బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. లోకాన్ని వదిలిపెట్టడానికి, తన యొక్క సిరి సంపదను వదలడానికి ఆయన ఇష్టపడ్డా. కనుక అక్కడ జరిగింది ఏమిటంటే అతను వ్యసన పడుతూ తిరిగి వెళ్ళిపోయాడు ఆ యవనస్తుడు. కాబట్టి మన పరిస్థితి కూడా ఈ రోజుల్లో ఏమైంది? ప్రభు కోసం మనం వదిలిపెట్టుకోవడానికి మనం సిద్ధపడుతున్నామా? ఈ లోకాన్ని వదలడానికి మనం ఇష్టపడుతున్నామా? కాబట్టి నీకు నిత్య జీవం కావాలంటే, పరలోకంలో నువ్వు ఒక వారసుడిగా ఉండాలంటే, తండ్రి కుడి పార్శ్వన నువ్వు ఉండాలంటే మనం కూడా లోకాన్ని త్యజించాలి, లోక ఆశను వదలాలి, లోకం ఇచ్చే సంతోషం, సుఖ సౌకర్యాలు మనం వదిలిపెట్టుకోవాలి. కనుక ఎవరైతే ఇష్టపడొస్తారో అలాంటి వారు తన శిష్యులు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన స్వార్థ పరిచర్యకు ప్రారంభించినప్పుడు ఆయన సంచరిస్తూ తన యొక్క శిష్యులను ఎన్నుకోవడానికి పిలిచిన విషయాలు మనం మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు మనం చూడగలం. ఆయన శిష్యులను ఏ విధంగా ఎన్నుకున్నాడో. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకునేవారే, జీవనోపాధి కొరకు ఏదో పనులు చేసుకునేవారే. చేపలు పట్టేవారిని పట్టుకున్నాడు. నువ్వు నన్ను వెంబడిస్తుంటే సమస్తాన్ని యొక్క వాళ్ళని, కుటుంబాన్ని వదిలిపెట్టి ఆయన వెంబడించాడు. జాలర్లు, కాపర్లు, మరి అనేక వృత్తులు చేసుకునేవారు. ఆ యొక్క 12 మంది అపోస్తలుల్లో చూసినట్లయితే శిష్యులు రకరకాల వృత్తులు కలిగిన వారు. ఆయన విశ్వాసం ఉంచారు, ఆయన వెంబడించారు, ఫాలో చేసి సమస్తాన్ని వదిలిపెట్టేశారు. మిమ్మల్ని మనుషులు పరిచి జాలరుగా నేను చేస్తాను, ఆయన వెంబడించాడు. ఫాలో చేయనప్పుడు విశ్వాసంతో ఆయన వెంబడించారు. కాబట్టి ఈ రోజు మనం కూడా అంటే యేసు క్రీస్తును మన సొంత రక్షకుడు మనం అంగీకరించాలంటే మన సమస్తాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. తన శిష్యులతో చెప్తున్నాడు, ఎవడైనా వెంబడించాలంటే తన ఇంటినైనాను, తన తల్లిదండ్రులైనా, తన భార్యనైనా సమస్తాన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించేవాడు నా శిష్యుడు అనబడతాడని చెప్పారు. ఈ రోజులో మనము మన ప్రభువును వెంబడించాలంటే మనం వదులుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే ఈ చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావడానికి. అలాగిన మనం ఇష్టపడకుండా ఆ చీకటినే ప్రేమిస్తూ చీకటి లోకంలో ఉంటూ ఆయన కావాలని కోరుకుంటే అది ఎన్నటికీ సాధ్యం కాదు. ఇలాంటి క్రిస్మస్ పండుగలు మన జీవితంలో ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయనకు దగ్గరగా లేకుండా, ఆయన్ని మన సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే మనల్ని మనం మోసం చేసుకునే వారు అవుతాం. కనుక నూతన సంవత్సరంలో ప్రవేశించాము. నూతనంగా మన మనసులు మారాలి, మన జీవితాలు మార్చుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తుకు మొదటి స్థానాన్ని మనం ఇవ్వాలి. మన హృదయం అనే తలుపును తెరవాలి. మన హృదయం అనే సింహాసనంలో ఆయన్ని మనం చేర్చుకోవాలి. అప్పుడే మనము నిజముగా రక్షింపబడిన వారం అవుతాం. ఆ నిత్యత్వంలో మనం చేరుకోగలం, నిత్య జీవం మనం పొందగలం, నిరంతరం జీవిస్తాం మనం. కనుక అందుకే యేసుక్రీస్తు నిత్య జీవాన్ని ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. సమస్తాన్ని వదులుకున్నాడు. ఆయన అంతా కూడా వ్యక్తిగా చేసుకొని వచ్చాడు. అలాంటి వాడు ఎంతగా తగ్గించుకున్నాడో లేఖనాలు మనం బైబిల్ అనుభవం ఉన్న వారికి తెలుసును. ఆయన ఎలాంటి విషయంలో మనకు మాదిరిగా ఉన్నాడనేది. కాబట్టి ఆయన సమస్తాన్ని వదులుకున్న తర్వాత ఆయన ఈ విధంగా చేసుకుంటాడు. మత్తయి రాసిన సువార్తలో చూసినట్లయితే అక్కడ
9వ అధ్యాయము 12-13 వచనాలలో ఆయన చెప్పిన మాటల్ని ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఆయన సువార్త ప్రకటిస్తూ సంచరిస్తున్నప్పుడు ఆయన అనేకులు వెంబడిస్తున్నారు. అప్పుడు పరిసయ్యులు ఆయనకు బోధన వింటున్నారు. సుంకరులు మరి పాపులు వారితో కలిసి ఈయన ఎందుకు భోజనం చేయించున్నాడని ఆయన శిష్యులను అడిగారు. ఈ సందర్భం మనము చూడవచ్చును. యేసుక్రీస్తును అనుసరించేవారు అందరూ కూడా ఆయన విశ్వాసం కలిగి ఆయన నమ్ముకొని ఆయన ఫాలో చేయలేదు. చాలా మంది ఆయనలో ఎలాంటి తప్పులు ఉన్నాయో కనిపెట్టడానికి ఆ రోజుల్లో ఫాలో చేస్తున్నారు. సందర్భం అదే. ఇది చదువుతున్నటువంటి వాక్య భాగం 12-13 చూస్తే, ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా అని ప్రశ్నించాడు. ఎందుకంటే ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన వాడు, ఆయన దేవుడు, దేవుని కుమారుడు, నిత్య రాజ్యాల గురించి, నిత్య జీవాల గురించి ప్రకటిస్తున్నాడు. ఆయన మరి పాపులకు ఆయన ఎందుకు వెంబడిస్తున్నాడు, పాపులకు ఎందుకు ఆయన సహవాసం చేస్తున్నాడు అని తన శిష్యులను అడిగారు. అందుకు ఆయన వారికి సమాధానం ఈ విధంగా ఇస్తున్నాడు. ఆయన ఆ మాట విని, అనగా వారు అన్న మాట ఆయన విన్నాడు. రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. అయితే నేను పాపులను పిలువవచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునడి అని చెప్పాను. కాబట్టి మీ ధర్మశాస్త్ర గ్రంథములు ఉంది కదా, అవి చదివి వాటిని నేర్చుకోండి. నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఎవరిని పిలవడానికి వచ్చాను అనేటువంటి విషయాల్ని ఆ బోధకులకి, ఆ రోజుల్లో ఉంటే ఆ యొక్క బోధకులు వారెవరు, ఆ యొక్క పరిసయ్యులు, మరి సుంకరులు, మరి ఆయన వెంబడించేవారు, వాళ్ళందరూ పాపులు అని చెప్పి వారు గుర్తించి వారితోనే సహవాసం ఉంది. ఈయనకి దేవుడు అంటున్నాడు, దేవుడు కుమారుడు అంటున్నాడు, పరలోకంలో వచ్చిన వాడిని అంటున్నాడు. మరి వీరు ఎవరైనా దీనికి తెలీదా, మరి వీరితోనే ఉన్నాడు ఆయన అని వారు గుర్తుకొకరు అనుకుంటూ తన శిష్యులను అడిగినప్పుడు వారికి సమాధానం ఇచ్చాడు. పాపులు రక్షించడానికి వచ్చాడు. మీరు నీతి మంత్రులు అయితే మీకోసం నేను రాలే. డాక్టర్, వైద్యుడు ఎవరికి అవసరం అంటే రోగులకి. కాబట్టి అలాంటి పాప రోగంతో ఉన్న వారిని బాగు చేయడానికి నేను వచ్చానని చెప్పి వారికి ఆన్సర్ ఇచ్చి మీ గ్రంథాలు చదువుకోండి అన్నారు. కాబట్టి నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా ఉన్నది ఆ రోజుల్లో. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో చూసినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయంలో మనకు క్లియర్ గా రాసిపెట్టాడు. ఎందుకంటే దేవుడిని యెహోవా మన గ్రంథంలో మనం చూసినట్టే 3 భాగాలుగా మనం చూడము. ఒకటి పితరుల యుగం. ఆ పితరుల యుగంలో మానవుడు ఏ విధంగా జీవించారు, దేవునికి వ్యతిరేకంగా ఎలాగ పాపం చేశారు, దాని పరిణామం ఏమిటో వారు గుర్తెరిగారు. అది మనకు తెలియడానికి, మనకు బోధ కలగడానికి ఆ యొక్క గ్రంథాన్ని మనం చదవాలి, పాత నిబంధన చదవాలి, అందులో విషయాలు తెలుసుకోవాలి. ప్రజలకు వారికి జీవితాలను గురించి మనం తెలుసుకున్నట్లయితే దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా పాపం చేసిన వారు ఎలాంటి శిక్షణ అనుభవించారో మనకు బోధపడుతుంది. కనుక పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నప్పుడు మనము ఈ విషయాలు మనం గమనించాలి. 3 యుగములు. ఆ యుగంలో పితరుల యుగం ఒకటి, మోషే ధర్మశాస్త్రం యుగం ఒకటి, క్రైస్తవ యుగం ఒకటి. కనుక ఈ యుగాల గురించి యొక్క గ్రంథంలో విభజించిన ఈ లేఖన భాగాలను మనం గ్రహించి చదివినట్లయితే మనము ఏ విధంగా ఉండాలి, ఈ రోజుల్లో మనం ఉన్నటువంటి యుగం ఏంటి, ఏ యుగంలో నేను ఉంటున్నాను, ఆ యుగానికి సంబంధించిన ఆజ్ఞలు ఏమిటి, దేవునికి చిత్తం ఏమిటి అనే విషయాలు మనం సంపూర్ణంగా తెలుసుకుని లేఖనాలు చదివినట్లయితే మన రక్షణ జాగ్రత్తగా కాపాడుకుంటూ రావచ్చు. ఈ గ్రహింపు అవగాహన లేకుండా మనము క్రీస్తును వెంబడిస్తున్నట్లయితే రక్షణ లేకుండా నిష్ప్రయోజనమే. ఆయన రావడానికి కారణం ఏంటంటే పాపములో ఉన్న వారిని, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావడానికే మనిషి కుమారుడు భూమి మీద నరావతారిగా జన్మించవలసి వచ్చినది. కనుక ఇక్కడ చేస్తున్నాడు పాత నిబంధనలోని విషయాలని ఇక్కడ వారికి తెలియచేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు దినాల్లో
ఈ విషయాలు చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 5-6 వచనాల్లో చూసినట్లయితే ఆయన ఆ యొక్క యుగాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదై వారి హృదయము ఒక తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. కాబట్టి నరుల యొక్క హృదయము చెడిపోయింది. వారు ఆలోచన చేసే ప్రతి ఆలోచన, ప్రతి తలంపు కూడా కేవలము దేవునికి విరోధమైంది, కేవలము చెడ్డది. ప్రారంభంలో మానవుని నిర్మించేప్పుడు మన పోలిక చొప్పున నరులను చేయడము అన్నాడు. దేవుని యొక్క పోలిక ఏమిటంటే ఆత్మ పోలిక, ఆత్మ సంబంధి దేవుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. అందుకని ఆయన ఏం చెప్తున్నాడు పేతురు రాసిన పత్రికలో, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండి అంటున్నాడు. కాబట్టి నేను పరిశుద్ధుడిని అనగా నేను ఆత్మ సంబంధి, నేను ఆత్మస్వరూపిని గనుక నా రూపంలో చేయబడిన మీరు కూడా ఆత్మ సంబంధులే. కనుక మనం కూడా పరిశుద్ధమైన జీవితం జీవించాలి భూమి మీద. అలాంటి జీవితాన్ని ఆయన కోరుకున్నాడు. అందుకే మానవుని తన పోలిక చేసుకున్నాడు. ఏదైనా తోటలో ఆదాము చేసినప్పుడు ఆ యొక్క మట్టి బొమ్మలోనికి ఆయన జీవాన్ని, ఆత్మను ప్రాణం పెట్టాడు, ప్లస్ ఆయనకు రూపాన్ని కూడా పెట్టాడు. ఆ రూపంలో మనం ఆత్మ సంబంధులు. మన పోలిక ఆత్మ, దేవుని పోలిక కలిగిన వారు మనం. అలాంటి వారు మనము అనేకమైన తంత్రాలకు గురై అపవాదిక బానిసత్వంలో మనం జీవిస్తున్నాం. ఒకప్పుడు ప్రజలు, పితరుల యుగంలోని ప్రజల గురించి ఇక్కడ తెలియజేస్తుంది గ్రంథం. వారు ఏ విధంగా ఉన్నారంటే ఎల్లప్పుడూ కేవలము చెడునే ఆలోచన చేసేవారు. మనస్తత్వంతో చెడైపోయింది. సాతానుడు ఎప్పుడైతే హవ్వను శోధించి ఆ ఏదైనా తోటలోనే సాతానుడు దేవునికి వ్యతిరేకంగా మరి ఆయన సృష్టిని అంతటి కూడా పాడు చేయడానికి, ఆయన రూపంలో చేస్తున్న మానవుని పాడు చేయడానికి ఎప్పుడైతే ఆయన పన్నుకొని చేశాడో, ఆ యొక్క హవ్వ ద్వారా పాపం చేయించాడో, ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంది. అందుకని వాడు ఎప్పుడు కూడా ఆలోచన అంతా కూడా దేవుడు చెడ్డ జరుగుతున్నాడు. ఆలోచన చూసినట్టయితే కాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. మొదటి జనాంగం, మొదటి ప్రపంచంలో ఉన్న ప్రజలను చూసి, ఆయన రూపంలో చేసుకున్న వారిని చూసి, వారి జీవితాలను చూసి, వారి నడవడికను చూసి ఆయన హృదయంలో నొచ్చుకున్నాడంట. ఎంత బాధను అనిపించాడో. మన పోలిక చొప్పున, మన స్వరూపమున నరులను చేయదు అని ఆయన ఎంతో ఆశగా నరులను చేస్తే, అయితే వారి జీవితాలు ఈ విధంగా మారిపోయాయి. నా కుమారులు, నా బిడ్డలు ఈ రూపంగా తీర్చుతున్నారే, మరి ఎంతగా బాధపడ్డాడు. భౌతికంగా మనం ఆలోచన చేసినట్టే మనకు కుమారులు ఉంటే ఆ కుమారులు మరి లోకంలో అనేకమైన పాపాలు చేసుకుంటూ అనేక విధంగా చెడిపోయి జీవిస్తుంటే ఆ బిడ్డను చేసి తల్లిదండ్రులు, తండ్రి ఎంతగా హృదయంలో నొచ్చుకుంటాడు, ఎంత బాధపడతాడో భౌతికంగా అనుభవించే తండ్రులకు తెలుసు. కాబట్టి ఆత్మ సంబంధమైన తండ్రి నా పోలికగా చేసుకున్న వారు నీతిమంతులుగా ఉండకుండా ఇలాంటి జీవితం జీవిస్తున్నారంటే అంటే ఆ రోజు చక్కగా రాశాడు. వారు తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడంట. సో ఏ రోజున మనం ఆలోచన చేశామా, నా తండ్రిని నేను మహింపరుస్తున్నానా, నా తండ్రిని నేను ఘనపరుస్తున్నానా? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్పినట్టు మాట, మీరు లోకంలో ఉన్నప్పటికీ కూడా లోకముకు వేరే జీవించాలన్నారు. లోకంలో ఉన్నాం మనం, ఆ లోకము చీకటి సంబంధమైన లోకంలో ఉన్నాం. అయితే ఆ చీకటి నుండి వేరే వండి అంటున్నారు. అంటే ఆత్మ సంబంధం జీవితం జీవించాలి మనం. రక్త మాంసం కలిగిన వారమే, శరీర సంబంధమే. అయితే మనం ఆత్మ సంబంధ జీవితం జీవించాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదవండి 5వ వచనం నుండి. శరీర సంబంధుడికి ఆత్మ సంబంధ డిఫరెన్స్ అక్కడ తెలియజేస్తున్నాడు పౌలు గారు. కాబట్టి క్రైస్తవులుగా ఎప్పుడైతే మనం క్రీస్తు రక్తంలో తరగబడి బాప్తిసం పొందుతామో అప్పటి నుండి వాక్యం అనే పాలన మనం అపేక్షించాలి. ఆత్మ సంబంధంగా మన రక్షణ మనం కాపాడుకుంటూ రావాలంటే ఆ పాలనే అపేక్షించాలని పౌలు గారు తెలియజేశారు. కాబట్టి ఈ దినానికి మనం ఆత్మీయంగా ఎదగాలంటే, మన రక్షణ మనం కాపాడుకుంటూ రావాలంటే వాక్యం అనే పాలు మనకు అవసరం. పరిశుద్ధుల సహవాసం మనకు అవసరం. ప్రార్థనా జీవితం మనకు అవసరం.
నిత్యము ఆయనతో మనము సహవాసం కలిగి ఉండాలి. ఈ వేకువజామునే ఈ యొక్క మొబైల్ కాన్ఫరెన్స్ కుడికలో మనం ఉన్నామంటే ఆత్మ సంబంధమైన జీవితం జీవించడానికి, ఆ రక్షణ నేర్పు కాపాడుకోవడానికి మనకి నిద్రను మానుకొని వేకువజామునే ఆయన కోసం కనిపెట్టుకుంటున్నాం. ఆయన సన్నిధిలో మనం ఉంటున్నామంటే మనమంతా ధన్యం. లోకమంతా, ప్రపంచం అంతా కూడా నిద్రిస్తున్నది. అయితే తను ఎన్నుకున్న ప్రజల్ని ఆయన మేల్కొల్పుతాడు. కాబట్టి ఇలాగ మేలుకును మన యొక్క నిద్రను త్యాగం చేసి, మన సమయాన్ని త్యాగం చేసి మనం ఉన్నామంటే ఆత్మస్థమైన జీవితం జీవితం మనం పొందిన రక్షణను కాపాడుకుంటూ రావాలి. ఆయన మనం వెతకడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. మనం వెతికి రక్షించడానికి శరీరధారిగా మరియమ్మ గర్భంలోంచి ఆయన శిశువుగా జన్మించాడు. కారణం మన కొరకే. అది మనం గుర్తించుకోవాలి. నేను ఒక ఆత్మ సంబంధిని, నేను శరీర సంబంధిని కాదు. ప్రభునేసు ప్రశస్తమైన రక్తంతో కడగబడిన ఒక పరిశుద్ధుడిని, పరిశుద్ధురాలని. నా జీవితం ఎలాగ ఉండాలి, నా మాటలు ఎలా ఉండాలి, నా క్రియలు ఎలాగ ఉండాలి, నా ప్రవర్తన ఎలాగ ఉండాలి, నా ఆలోచన ఎలాగ ఉండాలి అనేటువంటి విషయాలు మనం ఆలోచించాలి. పాతవి గతించిన క్రొత్తమైన గడిచిన సంవత్సరానికే మనం దాన్ని కూర్చిపెట్టేయాలి. మన పాత స్వభావాన్ని, మన జీవితాలు, మన హృదయం ఎల్లప్పుడూ మనం మాత్రం కేవలం చెడ్డగా ఆలోచన చేయకూడదు. ఎల్లప్పుడూ మనకు శత్రువులుగా ఉండేవాళ్ళు, వాళ్ళని క్షమించాలి, వాళ్ళని ప్రేమించాలి. ఆయన మాదిరి చూపెట్టారు. సులుపురాణం మీద ఆయన మరణించే సమయంలో కూడా అంతే. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగురు వీరిని క్షమించే స్వభావం మనకుందా? నేను బెంగళూరులో ఈ మధ్య 3 నెలల నుండి నేను ఒక గురి కలిగి నేను ఒక 15 మందిని ప్రభువులో నడిపించడానికి, ఈ యొక్క నూతన సంవత్సరంలో వారిని బాప్తిస్తం ఇచ్చి ప్రభువులోనికి, ఆయన సంఘంలో నడిపించడానికి ప్రయాసపడుతున్నాను. డే అండ్ నైట్ నేను వర్క్ చేస్తున్నాను. నా యొక్క టైం టేబుల్ వేసుకున్నాను. ఎవ్రీ డే ఎవరెవరు నేను కాంటాక్ట్ చేయాలి, ఎవరికి స్వార్థ చెప్పాలి అనే విషయాలు వేసుకొని ప్రతి రోజు కూడా వారిని కాంటాక్ట్ లో పెట్టుకొని 15 మందిని తయారు చేశారు. రేపు 4th 4వ తేదీ సాటర్డే బాప్తిస్తాలకి వారిని తయారు చేశారు. ఈ 15 మంది ప్రభు యేసుక్రీస్తు ద్వారా సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనకు రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడ్డారు. ఫైనల్ గా రాత్రి కూడా నేను ఒక కుటుంబంలో భార్య భర్తలకి వారిని హెచ్చరించి ఫైనల్ గా వారి నుండి ఒప్పింపులు తీసుకున్నాను. ఎందుకోసం ప్రభువు కావాలి, ఎందుకు ప్రభువును అంగీకరించాలి, రక్షణ ఎందుకు అవసరం, బాప్తిస్మం ఎందుకు అవసరం, ఇలా విషయాలన్నీ కూడా వారికి బోధించి చేసుకుంటూ వచ్చి వారి ద్వారా వారి నోటి నుండి ఏమొస్తుందని అడిగాను. కాబట్టి వారు సాక్ష్యం చెప్పారు. ప్రభు సొంత రక్షకుగా వారు అంగీకరించడానికి ఇష్టపడ్డారు. కాబట్టి వారు సిద్ధపడ్డారు బాప్తిస్మానికి. సో నిన్న ఉదయాన ఒక ఫ్యామిలీ దొడ్డరాపురంలో ఉంటున్నారు. వాళ్ళు వారిని సిద్ధపం చేస్తున్నారు. ఫైనల్ గా వారు డేట్ అనౌన్స్ చేశాము, 4th 4వ తేదీ. అందరూ సిద్ధపడండి బాప్తిస్తాలు కన్నప్పుడు తన భర్త ఉద్యోగంలో ఉన్నాడు, పని మీద ఉన్నాడు, సాయంత్రం చెప్తానండి ఫోన్ చేసి ఫైనల్ గా అని చెప్పారు. ఫోన్ కాల్ రాలండి. తర్వాత ఎదురు చూశాను, ఆ రోజంతా రాలే. ఎస్టర్డే మార్నింగ్ ఎదురు చూశాను, రాలే. మధ్యాహ్నం ఫోన్ చేశారు. చేసి బ్రదర్ ಒಂದು డౌట్ ಇದೆ, వాళ్ళు కన్నడలో ఉంటున్నారు, కన్నడ భాషలో. ఒక డౌట్ ఉంది మాకు, మా భర్తతో నేను మాట్లాడాను, బాప్తిస్మం తీసుకోవడానికి ఎలాంటి అబ్జెక్షన్స్ లేదు. అయితే ఒక ప్రాబ్లం ఉంది, ఒక సమస్య గురించి ఆలోచన చేస్తున్నాం, అందుకు మేము ఎటు తోచుకోలేకున్నాం అన్నారు. ఏంటి ఆ సమస్య అంటే, వారు కష్టపడిన ఆ యొక్క డబ్బుని కొంతమందికి అప్పుగా ఇచ్చారంట. అప్పుగా ఇచ్చారు వారి కష్టానికి. వారు ఏదో ఇంతకు ముందుగా ఫోన్ చేశారు, క్రైస్తవులు వడ్డీ తీసుకోవచ్చా అని. డబ్బులు ఇచ్చి దానికి వడ్డీ తీసుకోవచ్చా అని. అందుకు వారు చెప్పారంట విన్నాను. వడ్డీ తీసుకోవచ్చు అంటే బైబిల్ గ్రంథంలో వడ్డీ తీసుకోమని లేదు. అవసరాల్లో అక్కర్లు ఉన్న వారికి ఇవ్వండి, వారిని పీడించకండి అని చెప్పారు. బలవంతం చేయకూడదు, వారికే వారి ఇష్టం తీసుకోండి. ఆ విషయాలన్నీ కూడా చాలా అంటే ఆ అమ్మాయి చాలా జాగ్రత్తగా బైబిల్ గురించి నమ్ముతూ విశ్వాసంతో నాకు బాప్తిస్మం కావాలి కావాలని 3 నెలల నుంచి అడుగుతూనే ఉంది. అది నేను చెప్పాను, బాప్తిస్మం తీసుకునేది గొప్ప కాదు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు రెగ్యులర్ గా ఆరాధనలో ఉండాలి, పరిశుద్ధ సహవాసంలో ఉండాలి, అన్ని కూడా ఉండాలి. నేను అన్ని కూడా బోధించుకుంటూ వచ్చినప్పుడు
అయితే నేను నా భర్త ఒకసారిగా తీసుకుంటామని తన భర్త కూడా సువార్తను తెలియచేయమని చెప్పారు. కాబట్టి ఇద్దరికి కలిసి వాక్యం చెప్తున్నాను ప్రతి 3 నెలలుగా. అప్పుడు వారు ఇద్దరు ఇష్టపడ్డారు, బాప్తిసానికి ముందుకు వచ్చారు. నిన్న రోజున ఈ అబ్జెక్షన్స్ వారు తెలియచేశారు, డౌట్స్ క్లియర్ చేశారు. అప్పుడు నేను చెప్పాను, ఈ విధంగా ఉంది, అందుకే మేము థింక్ చేస్తున్నామండి, ఒకవేళ ప్రభువుని నమ్ముకుంటే మనం కఠినంగా వారిని దండించి ఆ డబ్బులు వసూలు చేయడానికి కష్టం కదా అన్నారు. అందుకు నేను చెప్పాను, దేవుడు మీ కష్టార్జితాన్ని ఎక్కడికి పోనిడు, అన్యాయంగా కాదు, పోదు అన్నారు. అప్పుడు ఈ యొక్క యవనస్తుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చి నిత్యజీవం పొందాలని నేను ఏం చేయాలి, సో తన సమస్తాన్ని బీదులకి ఇచ్చి నన్ను వెంబడించన్నాడు కదా. ఆ మాట గుర్తు చేసినప్పుడు ఆశ్చర్యపడి వెంటనే వారు డిసిషన్ తీసుకున్నారు. శనివారం మేము బాప్తిసం తీసుకుంటాం, సిద్ధపడినాం, మేము వారితో పాటు మేము కూడా వస్తాము. సో ఇది ప్రభువుని కావాలంటే సమస్తాన్ని వదిలిపెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇలాంటి వారిని వెతికి రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మనము ఆయన పుట్టినరోజుని సంతోషంగా మరి గడపడం కాదు, మన యొక్క హృదయాల్లో ఆయన చేర్చుకోవాలి. మన హృదయంలో ఆయన లేకుండా ఎన్ని సంవత్సరాలు గడిపినప్పుడు కూడా నిష్ప్రయోజనమే. కనుక ఈ సమయంలో మనం ఆలోచించాలి, యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నన్ను వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన. కాబట్టి ఆయన నన్ను రక్షించడానికి వచ్చినప్పుడు ఆ విషయాలు తెలుసుకొని నా హృదయాన్ని మార్చుకోవాలి. ఆయన నన్ను చూసి, నా జీవితాన్ని చూసి ఆయన నచ్చుకోకూడదు. ఒకప్పుడు మొదటి శతాబ్దంలో తండ్రి యొక్క యుగంలో, పితరుల యుగంలో ఆ మనుషులు చూసినప్పుడు ఆయన ఎంతో సంతాపం ఉండాడంట. అది నోవహు కాలం. అది నోవహు దినాల సందర్భాన్ని గురించి గ్రంథం తెలియచేస్తుంది. అందుకు ఆయన నా రూపంలో చూసిన వీరెవరు నాకు అక్కర్లేదు, వీరు తుడిచిపారేస్తాను, నేను జల ప్రళయంతో వారిని నాశనం చేయడానికైనా డిసిషన్ తీసుకున్నాడు. అయినప్పుడు కూడా ఆయన మళ్ళీ ఆలోచించాడు. అయినప్పుడు కూడా భూమి మీద నీతి మంత్రులు ఎవరు ఉన్నారని చూస్తే ఒకవేళ నాశనం చేసేప్పుడు ఆ నీతి మంత్రులు కూడా నశించిపోతాడని ఆయన కన్ను దృష్టి చూసినప్పుడు ఒక్క కుటుంబము, నోవహు కుటుంబం నోవహు మాత్రం ఆయన యొక్క దృష్టికి నీతి మంత్రులుగా కనిపించాడు. ఈ విషయాలు మనకు తెలిసిన విషయాలే. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు దినాల గురించి. అప్పుడు నోవహును రక్షించడానికి, కాపాడడానికి ఆయన యొక్క సంకల్పంలో ఆయన ప్లాన్ చేసి నోవహును రక్షించడానికి ఆయనతో ఈ యొక్క వర్తమానం పంపారు. ఒక్కవే నాకు నీతి మంత్రులుగా కనిపిస్తున్నావు, సమస్తాన్ని నాశనం చేయబోతున్నాను, వర్షము నీళ్లు రప్పిస్తాను, 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రచండమైన వర్షం వస్తుంది, ఆ నీళ్ళలో సమస్తాన్ని నేను తుడిచిపారేస్తాను. కనుక నీవును నీ కుటుంబం రక్షించుకోవాలంటే నేను చెప్పిన విధంగా చేయని చెప్పి ఒక ఓడ నిర్మాణం చేసుకోవడానికి ఆయన బ్లూ ప్రింట్ ఇచ్చాడు, ప్లాన్ ఇచ్చాడు. ఈ ప్లాన్ ప్రకారంగా నువ్వు ఓడను సిద్ధం చేసుకుని నువ్వు నీ కుటుంబం అందులో ప్రవేశించండి, రక్షింపబడతారు, మీరు సేఫ్ గా ఉంటారు. అంటే ఇప్పుడు తూచా తప్పకుండా నోవాహు తన కుటుంబము ఆయనకు ఆజ్ఞలు అంగీకరించి ఆయన చెప్పిన విధంగా నేను ఓడను సిద్ధం చేసుకున్నాడు. తన కుటుంబం అందులో ప్రవేశించారు. ఏ మానవుడు కూడా ప్రవేశించగా వారు సేఫ్ గా రక్షింపబడ్డారు. 40 రాత్రులు 40 పగులు వర్షం కురిచినప్పుడు ఆ యొక్క ప్రచండమైన నీళ్లలో ప్రపంచం అంతా కూడా కొట్టుకుని వాషౌట్ చేసేసారు. అయితే నోవహు కుటుంబం 8 మంది రక్షింపబడ్డారు. ఆ 8 మంది ద్వారా నేటి ప్రపంచం ఇప్పుడు మానవులుగా ఉంటున్నారు. ఈ యొక్క 8 మంది ద్వారా మళ్ళా ప్రపంచం ప్రారంభమైంది. అప్పుడు ధర్మశాస్త్ర యుగం వచ్చింది, మోషే నాయకత్వంలో నడిపించారు. అప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ రాలిపోయారు. అరణ్యంలో ఎంతో మంది రాలిపోయారు. ఐగుప్తు నుండి వచ్చేప్పుడు కానాను దేశానికి వచ్చేప్పుడు అరణ్యంలో అనేక విధాల విషయాలన్నీ కూడా మనకు తెలుస్తున్నాం. ధర్మశాస్త్రం ఇచ్చారు, 10 ఆజ్ఞలు ఇచ్చారు, అవన్నీ కూడా మీరారు. అప్పుడు కూడా దేవుడు నొచ్చుకున్నాడు. తర్వాత మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చి దాన్ని పాటించలేనందువల్ల ఎందుకు నరులు ఈ విధంగా నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నారే, తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారే అని ప్రభుని యేసుక్రీస్తును శరీరధారిగా తన కుమారునే భూమి మీదకి పంపడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ దేవుని యొక్క సంకల్పం ముందుగానే వేసుకున్న పథకం ఇది. యేసుక్రీస్తు యాక్సిడెంటల్ గా మరియమ్మ గర్భంలో జన్మించినప్పటి నుంచే ఆయన జీవితం ప్రారంభం కాలేదు. కనుక ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడే, వాక్యము దేవుడే దుండేనని తను
పరిచయం చేసుకుంటున్నాడు యోహాను సువార్తలో. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను సృష్టించే ముందుగా, సృష్టి ప్రారంభం ముందుగానే ఉన్నవాడు ఆయన. అలాంటి దేవుడు మనల్ని వెతుక్కుంటూ మన ఆకారంతో, మన పోలికగా మనల్ని రక్షించడానికి శరీరానిగా తను తాను వ్యక్తులుగా చేసుకుని వచ్చాడు. యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఇది కారణం. ఆ యొక్క విషయాన్ని గుర్తించాలి. ఆ యొక్క విషయం గుర్తించినట్లయితే మనం మేల్కోవాల్సి వస్తుంది, జాగ్రత్త పడాలి. నేను ఏ స్థితిలో ఉన్నాను, రక్షింపబడ్డానా అనేటువంటి విషయాలు మనం ఆలోచన కలిగి ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ఇలాగ భూమి మీదకి వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, ఏలైనగా పాపం మూలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తు యేసునందు నిత్య జీవం ఉన్నదని చెప్పైన అక్కడ తెలియచేస్తున్నాడు. యేసుక్రీస్తుగా నమ్ముకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా నువ్వు ఆయన అంగీకరించినట్లయితే నీవు రక్షింపబడతావు. కనుక ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే లోకము, ప్రపంచం అంతా కూడా ఎందుకు ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు మానవులు అంటే, ఆయన రాలేదు. 2000 సంవత్సరాల నుంచి ఆయన వస్తానని చెప్పి ఆయన రెండో రాత్రి ఎదురు చూస్తున్నారు. ఆయన రాలేదు. అందుకని ఏం చేస్తున్నారు?